రెడ్డి గారికి, పాత్రికేయ మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ముందుగా ఈరోజు మన రాయలసీమ అంటేనే గతంలో మరి కరువులు కాటకాలు అనే పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు ఒక తెలుగుదేశం ప్రభుత్వము నాయకత్వంలోనే, చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఈరోజు రాయలసీమ సస్యశ్యామలంగా మారిందనే విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మరి కడపలో ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీని మరి శంకుస్థాపన చేయడం జరిగినది. ఇదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాన్ని క్రెడిట్ చోరీకి పాల్పడతా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కూడా మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏదైనా కూడా ఆయన ప్రతిదీ కూడా క్రెడిట్ చోరీకి చేశారు. ఎందుకంటే ఈరోజు ఆయన 5 సంవత్సరాల కాలంలోనే ఈ యొక్క కడపలో 2 సార్లు ఆ యొక్క స్టీల్ ఫ్యాక్టరీకి 2 సార్లు శంకుస్థాపన చేసినాడు. కానీ ఎక్కడ కూడా ఒక పైసా కానీ ఒక చిన్న ఇటుక కూడా పేర్చలేనటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు రాయలసీమ ప్రాంతానికి పరిశ్రమలు కానీ ప్రాజెక్టులు కానీ తెచ్చినటువంటి ఘనత మా యొక్క చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం ప్రభుత్వం. నేను కూడా మీ ద్వారా తెలియజేస్తాను. ఎన్ని పరిశ్రమలు తెచ్చామో ఈ 2 సంవత్సరాల కాలంలో మనమంతా చూస్తాం. ఒక కర్నూలులోనే కాదు, కడప, కర్నూలు, అనంతపూరు, చిత్తూరు, ఇక్కడ అన్ని జిల్లాల్లో కూడా మరి పరిశ్రమలు తెచ్చినటువంటి ఘనత మా యొక్క చంద్రబాబు నాయుడు గారిని కూడా మీ ద్వారా తెలియజేస్తాను. ఈ యొక్క పరిశ్రమల ద్వారా మరి ఎన్నో శతాబ్దాలుగా ఉన్నటువంటి ఈ యొక్క ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు మన యొక్క కడపలో ప్రారంభించబడడం మరి ఎంతో శుభసూచకమని కూడా మీ ద్వారా తెలియజేస్తాను. దీని అన్నిటిని కూడా చూస్తూ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక కొత్త నాటకాన్ని తెరలేపాడు. ఎందుకంటే ఆయనకు ఏం చేయాలో పాల్గొనే పరిస్థితి ఈరోజు చేస్తూ ఉన్నాడు. అభివృద్ధిలో దూసుకుపోతా ఉన్నాం. ఒక పక్క అమరావతి పట్టి శరవేగంగా మరి పనులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని చూసి ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఒకసారి బెంగళూరులో ఉన్నాడు, ఒకసారి మరి హైదరాబాద్లో ఉంటాడు. వాటన్నిటిని చూసి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మరి ఆయన ఎలక్షన్ల ముందేమో 3 రాజధానులు అన్నాడు.